హాయ్ అమ్మా. వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈవేళ మీకు చూపించేది ప్రత్యేకత ఏంటంటే సింపుల్గా పాకం కాజా సాయమ్మ స్టైల్లో. ఓకేనా బంగారం? రెండు చూపిస్తా. ఇదే అమ్మా మనం వేసుకునేది. అందులో సింపుల్గా అరకిలో మైదాకి అరకిలో పంచదార వేసుకున్నానమ్మా. దేనికి? పాకానికి. ఓకేనమ్మా. యాలకి పౌడరు, కొద్దిగా సాల్టు, కొద్దిగా వంట సోడా. మీకు కలుపుకునే విధానం కూడా చూపిస్తాను చక్కగా. ఓకేనా? అది ఓకేనమ్మా. చిట్టుకుడు వంట సోడా వేసుకుందాం అంతే. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. మీకు అర్థమయ్యేలాగా ఉంటుందని చెప్పి అరకిలో కాడికే చిట్టుకుడు. మైదాలోకి కొద్ది ఉప్పు పడాలి మనం ఎంత తీపి వేసుకున్నప్పటికి. ఇది కూడా కొద్దిగా నెయ్యి వేసుకుందాం అమ్మ. పేరుని నెయ్యి వేసుకోవాలి. వేడి నెయ్యి వేయకండి, పేరు నెయ్యి వేసుకోండి. ఇదిగో నెయ్యి వేసాను చూడండి. పెద్ద స్పూన్లు 2 అనుకోండి నెయ్యి. ఓకేనమ్మా. ఇదిగో చక్కగా గొల్లగా వస్తాయి చిన్ని కాజాలు. ఓకే, వాటర్ పోసుకుందాం. ఇంకా మృదువుగా కలుపుకోవాలి ముందు. అలాగా అదిగో కొద్దిగా పడితే మంచి స్మెల్ వస్తుంది. నెయ్యి మట్టుకు సూపర్ ఉంది. ఓకేనమ్మా. ఒక 10 నిమిషాలు నానేద్దాం. అదిగో మూత. అందులో పాకం పట్టుకుందాం. మిగిలితే కొద్ది మిగులుద్ది పాకం అమ్మా. అది మిగిలినా పర్లేదు, మనం మిగలపోనా పర్లేదు చెప్తున్నాను. ఇదిగో సోడా పోసాను నీళ్ళు. అంతే. అదిగో నా పాకం. కొద్దిగా యాలక్కాయ పౌడర్ వేసుకుందాం. ఎప్పుడు ఇలాగ ఆడించుకుంటాను రా. అయితే ఎప్పటికప్పుడు వంట అంటే ఇబ్బంది కదా, కరెంట్ ఉన్నా లేకపోయినా. అది మన చేతికి అంటుకునే పాకం చాలు. అందుకే కొంచెం వాటర్ ఎక్కువ పోసాను, మరిగితే బాగుంటుందని. ఓకేనమ్మా. ఇదిగో చక్కగా అలాగే మనకి ఎంత మాగా కొట్టుకుంటే అంత గుల్లగా వస్తుంది మనకి కాజా. చెప్పినట్టు ఏం కాదు. ఏదో గిన్నెలో పిసికేస్తున్నారని మీరు కూడా అలా పిసకండి అమ్మా. చక్కగా అలాగా గుల్ల వస్తుంది అన్నమాట. ఓకే, అరకిలో ముద్ద చక్కగా ఇదిగో చేసేనా. ఇదిగో సర్కిల్ చూసుకోండి. లేదనుకుంటే బయట మన భోజనం టేబుల్ ఉంటుంది, దాని మీద కూడా చేసుకోవచ్చు. మనం ఏం కంగారు ఏం పడక్కర్లేదు. ఓకేనమ్మా. భోజనం టేబుల్ ఉంటుంది, దాని మీద చేసుకోవచ్చు మనకు ఉంది అనుకుంటే. ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి ఇవి నేను చేస్తున్నాను. ఒకే చపాతీ రావాలి చక్కగా. ఇది మటుకు నేనే చేస్తున్నాను, అక్కకి ఇవ్వలేదు అవకాశం. నేనే చేస్తాను. ఇది ఎక్కడి నుంచి వెళ్ళాలమ్మ గారు. మనం వాళ్ళకి బల్ల ఉంటుంది, స్వీట్ కొట్టోళ్ళకి చెక్క బల్ల ఉంటుంది అన్నమాట. చక్కగా చేస్తారు వాళ్ళు. వాళ్ళంత కాకపోయినా మనం స్వీట్ కొట్టలాగే వచ్చేస్తాయి. ఒకే చపాతీ రావాలి అంటే ఒక ముద్ద వచ్చి 1/2 కేజీ ముద్ద మనం పెట్టుకున్నాం అనుకో, ఒక్క చపాతీ వస్తుంది. ఓకేనమ్మా. ఈతకు ఇది అవసరమైతే ఇలా చేసుకుందాం. ఎలా వచ్చినప్పటికీ మనకి అది 10 నిమిషాలన్నా నానాలమ్మా. ఓకేనమ్మా. చూసారు చపాతీ చూడండి ఎంత వచ్చిందో.
మన ప్లేస్ ఎంత ఉంటే అంత చపాతీ చేసుకుంటే మనం ఇబ్బంది పడక్కర్లేదు. ఓకేనమ్మా? గుల్లగా ఇది ముందు మైదా పిండి చిమ్మేసుకోండి. ఓకేనా? అలాగా స్లోగా గుల్లగా పైన కూడా చిమ్ముకోమ్మ కొద్దిగా మైదా. అప్పుడు మన చేతికి అంటుకోదు. ప్లేస్ని బట్టి ముక్క తెగుద్ది మనకి. ఇబ్బంది పడకుండా ఒకటే అనుకో. ఓకేనమ్మా? చిన్న సైజు కోసుకోండి. అది ఆ సైజు రావాలి. తర్వాత మీరు నొక్కుతూ చూపిస్తానులే. ఓకేనా? ఆయిల్ పెట్టుకున్నాను. ఇదిగో పాకం ఆల్రెడీ ఇదిగో కొద్ది గోరెచ్చగా ఉంటుందని ఇప్పుడే అంటించాను. ఇదిగో మనకు చపాతీని బట్టి వస్తుంది. ఇదిగో చపాతీ పెద్ద చేసాం కదా, ఈ సైజులోకి వచ్చినాయి. ఇగో ముందు సుతలో చేసి చిన్నవి వచ్చినాయి. అయ్యో బాగా నానింది పిండి చక్కగా, చాలా బాగా. అలాగా గుల్లగా నొక్కండి అమ్మ కోసిన తర్వాత. అదిగో అలాగా లాస్ట్లో సుతలు ఉంటాయి చూసారా, అవి చిన్నగా వస్తాయి అన్నమాట. అయ్యో మనకు ఏది పాడేది ఉండదు, అంతే చిన్నగా వస్తాయి కదా. అయ్యో అది చూడండి. ఓకేనమ్మా. పాకం వేడిగా ఉంటే పీల్చుకుంటుంది బాగా. పాకం చల్లారని ఒకటమ్మా, మ్యాక్సిమం గోరెచ్చకన్నా ఉండాలి పాకం. ఇదిగో మళ్ళీ చల్లారింది చలిగాలికని కొద్దిగా వేడి చేస్తున్నాను. ఇదిగో ఏం కాదు, ఇదిగో మన చేతికి అంటుకున్నంత అంతే. సిమ్లో పెట్టుకోండి అమ్మ. మన కాజాలు వేసుకున్న తర్వాత సిమ్లోనే ఉండాలి, బాగా కాగిపోకూడదు నూనె. అవయ్యే వచ్చేస్తాయి బయటికి, ఒక్కొక్కటి అలా తేలుతాయి. సమానంగా చిట్టుకుడు చూడ అంటే ఇలాగే రెండు చేతులతో అలా అలా రావాలి చూడ. అరకిలోకి కట్టేస్తున్నాను. అదొక పాకం అంటే గోరెచ్చగా ఉంటే చక్క లాక్కూడదు పాకం అని, అంతే. అవి చూసారా? ఇప్పుడు ఆ పక్క ఉడికిపోతే అప్పుడు తిప్పుకుందాం మనం. ఏది రాని పని ఉండదు, పట్టుదలతో చేసేసుకోవాలంతే. పోతవు సరిపోద్ది. ఓకే బంగారం. ఆలస్యం అనుకోకండి అమ్మా, సిమ్లోనే పెట్టుకోండి. పై పప్పులు ఉడుకుద్ది, లోన పప్పులు ఉడకాలి. మొత్తం 10 పప్పులు వచ్చినాయి. ఒక్కొక్కటి లోన ముందు పైనుంచే ఉడితే వెళ్తుంది. మంచి గోల్డెన్ కలర్ వచ్చాక తీసుకుని పాకలు వేసుకుందాం. ఓకేనమ్మా? అయిగో దగ్గరికి వచ్చేసి పాకంలోకి వెళ్ళేటోడికి కలర్ సరిపోద్ది. అయిగో గోరెచ్చుకుంది కదా పాకం, సౌండ్ వస్తుంది. అదిగో అయిగో. ఓకే బంగారా? నానేద్దాం ఒక్క నిమిషం. నానేకప్పుడు తీసుకుందాం. కాజీ ఎంత నానితే అంత పీల్చుకుంటుంది, అంతే. సిమ్లోనే ఉంచుకోండి అమ్మా. 45 అంటమ్మా, అంటే 80 అవుతాయి కేజీకి ఈ సైజు. ఫస్ట్ వాయ కొద్దిగా ఇబ్బంది పడద్ది,
మూకుడు ఖాళీ అని చేసేటప్పుడు రెండో వాయి చక్కగా వచ్చేస్తుంది. అంతే అంతే సరిపోయింది. అంతేనమ్మా. చూసారా ఎంత చపాతీ ప్లేస్. ఇప్పుడు మనం ఇది తీసుకుందాం. అయిగో చూసారా ఇలాగేసుకున్నాయో. అదిగోరా రాయిందంటే ఏదో ఉండదో ప్రయత్నించాలి చక్కగా. అదిగో ఓకేనమ్మా. సిమ్లోనే ఉంచుకోండి. ఇదిగో పాకం. చూసమ్మా చక్కగా లాక్కుంది. ఊరెచ్చిన దాంట్లో వేసుకున్నాం అనుకో బాగా వేడి ఉండకూడదు, చల్లారిపోకూడదు. అప్పుడు పాకం ఎక్కుద్ది. ఇదిగో మీరు మంచిగా చూస్తున్నారు. చక్కగా ఓపిక చేసుకుని మీరు నా చూసే కొద్ది నేను చేస్తా ఉంటాను. మంచి హుషారు వస్తుంది మీ సాయమ్మకి. అది మీ అందరూ నా పిల్లలు చూడాలి. మరి మీరు చేసుకుంటా సరే. మనకి ఉడికేటప్పటికి లైట్ వెయిట్ వచ్చేస్తున్నాయిరా. లైట్ వెయిట్ వచ్చేసింది, తయారవుతుందని అర్థం. అదిగో సిమ్లో ఉండటం వల్లనే కొంచెం టైం తీసుకుంటుంది అంతే. లోన్ నుంచి ఉడుకుతా రావాలి కదా. అదిగో ఓకేనమ్మా. ఇక వచ్చేసరి కలరు. అది అంతే. మీరు నేర్చుకోవాలనుకుంటే ఇలాగే ఒక అరకిలో చేసుకోండి. సక్సెస్ అనేటప్పటికి 2 కేజీలైనా వేసుకోవచ్చు. మనం ఏమి జడవక్కర్లేదు. పొయ్యి కట్టేసి అయిగమ్మా నెయ్యేసి మనం ఇంట్లో తినేదానికి నెయ్యేసి చేసుకుందాం. ఓకేనా. పిల్లలు తింటారు కాబట్టి చక్కగా. నెయ్యి తిన్నోళ్ళకి బోల్డ్ రకాలు ఉన్నది వంటల్లో నెయ్యి వేసుకోవడం. అంతే ఓకేనా. ఓకేనమ్మా. మరి చక్కగా ఇలా చేసుకోండి. ఈ పాకం అంతా లాగేసుకుంటుంది, కొద్దిగా పాకం ఉంటుంది. అతుకో ఓకేనా. అంటే నేను యూట్యూబ్ పెట్టి మాటలు కాదు, నేను అసలు వంట అంటేనే నాకు చాలా ఇష్టం. ఆ వంట ఇష్టం, వంట బాగా చేస్తారనే నా మనవడు నువ్వు ఇలా కాదు మొత్తం అందరికీ తెలియాలి నీ వంట అని చెప్పి నాకు పెట్టించిందే కారణం. అది కొందరు ఏదేదో చేస్తారు, అది కాదు. నాకు వంట అంటే ఇష్టం, పెట్టడం ఇష్టం. ఎవరికైనా వాళ్ళు పెట్టి మళ్ళీ పొగుడుతారు, చాలా బాగుంది చూడు సాయమ్మ అంటారు. అప్పుడు ఎంతో మనసు ఎంతో హాయిగా ఉంటుంది అన్నమాట. చాలా సంతోషం. ఇలా చూడండి, చూసి చేసుకోండి. మంచి కామెంట్స్ వస్తున్నాయి. నేను సింపుల్గానే మీకు చూపిస్తున్నాను ఏమ్మా. మరి మంచి రెసిపీతో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి చక్కగా చూడండి. దగ్గరకు వచ్చేస్తున్నాం పండగలోకి. ఇంకా 4-3 రోజుల్లో వచ్చేస్తున్నాం. అందుకని చక్కగా ఇప్పుడు తొందరగా చేసేసుకోండి. మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.